రెండవ సంఘంగా స్ఫురణలో ఉన్నటువంటి సంఘము. స్ఫురణలో ఉన్నటువంటి సంఘము ఏందండి పేర్లు వింతకుంది అంటారా? ఇప్పుడు మన పట్టణాలకు ఎలాగైతే పేర్లు ఉంటాయో అప్పుడు కూడా అవి పేర్లు ఉన్నాయి. అయితే ఈ స్ఫురణ అనే మాట, గ్రీకు నుండి వచ్చింది. గ్రీకు పదం నుండి వచ్చింది ఈ స్ఫురణ అనే మాట. ఈ యొక్క గ్రీకులో దీనికి అర్థమైందా అంటే మీరనే అర్థము. దీనికి మీరనే అర్థము. ఇది ఈ స్ఫురణ అనే మాట గ్రీకు భాషలో మీరనే దాని నుండి ట్రాన్స్ఫర్ చేయబడింది తెలుగులోకి. మీరనే పదాన్ని తెలుగులో స్ఫురణగా ట్రాన్స్ఫర్ చేయబడింది. ఈ స్ఫురణ అంటే అర్థమైందంటే, అను మాటకు అర్థమైందంటే సమాధులలో ఉపయోగించు సుగంధ ద్రవ్యము అని అర్థము. ఏంటిది? సమాధుల్లో ఉపయోగించు. సుగంధ ద్రవ్యము అంటే మనము సెంట్ అంటాం, రకరకాల భాషలో మాట్లాడుకుంటాం, అవునా కదా? అయితే ఇప్పుడు కూడా మనము సమాధి కార్యక్రమం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆ బాక్స్లో పెట్టిన తర్వాత ఏం చేస్తారండి? ఆ బాడీ మీద స్ప్రే కొడతారు, అవునా కదా? ఎందుకు? ఒకవేళ బాడీ డీకంపోజ్ అయినప్పుడు కానీ, అవునా కదా? రకరకాల చనిపోయిన వెంట నుంచే మన బాడీ ఏమవుతుందండి? డీకంపోజ్ అవుతూ ఉంటుంది, అవునా కదా? ఒకవేళ ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యతతో చనిపోతే ఆ బాడీ వెంటనే డీకంపోజ్ అవుతుంది. మామూలుగా చనిపోతే చిన్నగా క్రమక్రమంగా డీకంపోజ్ అవుతుంది. దాని కొరకు మనం ఏం చేస్తామంటే స్ప్రేలు వాడతాం. అంటే ఇది కూడా స్ప్రే లాంటిదే, కానీ ఏ సందర్భంలో వాడేది? ఇది దుఃఖకర సందర్భంలో వాడేది. సమాధులు అంటే మన అందరికి కూడా తెలుసు కదా, అప్పుడు సంతోషంగా ఉంటాము మనం. ఒకవేళ మన కుటుంబ సభ్యులు కాకపోయినా మనం కూడా దుఃఖంగానే ఉంటాం, మనం కూడా దుఃఖంతోనే ఉంటాం. అంటే ఈ సందర్భంలో నుండి ఈ మీరు అనేది, ఈ స్ఫురణ అనేది వచ్చిందనమాట. అయితే ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సంఘాలన్నిటికంటే ఈ స్ఫురణ సంఘము చాలా ప్రత్యేకతను సంతరించుకుంది, చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఈ స్ఫురణ సంఘము చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నది. భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలన్నిటికంటే ఈ సంఘము చాలా ప్రత్యేకతను కలిగి ఉందంట. దేనిలో ప్రత్యేకతను కలిగి ఉందో, దేనిలో సంఘము ప్రత్యేకతను కలిగి ఉందో గమనించడానికి ప్రయత్నం చేద్దండి. ఎందుకు ప్రత్యేకతను కలిగి ఉందని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఈ సంఘము గురించి? మీరా, నేనా, లేదంటే పౌలు గారా? ఎవరు? ప్రకటన గ్రంథం రాసినట్టు యోహాను గారా? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఏందయ్యా దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, ఈ సంఘము, ఈ స్ఫురణ అనే స్థానిక సంఘము ఒక్క లోపాన్ని కూడా కలిగి లేదంట.
ఏంటిది? ఒక్క లోపాన్ని కూడా కలిగి లేదంట. నమ్మొచ్చా? నమ్మొచ్చండి? అదేంటండి స్థానిక సంఘాలు అంటేనే ఇప్పుడే చెప్పారు కదా, ప్రతి స్థానిక సంఘము ఏదో ఒక లోపాన్ని కలిగి ఉంటుందని. మరి ఇది కూడా స్థానిక సంఘమే కదా, దీనిలో ఎలాగ లోపాన్ని కలిగి లేదని చెప్తారు. నమ్మవచ్చా అంటే ఎవరు రాయించింది? ఇది దేవాతి దేవుడు రాయించాడు. అర్థమవుతుందండి? ఆయనకు మనలాగా మీకులాగా నాకులాగా పక్షపాతం ఉంటుందా? పక్షపాతం ఉంటుందా ఆయనకు? ఆయన పక్షపాతి కాదు, అవునా కదా? కాబట్టి ఎవరు విశ్వాసంగా ఉంటారో వాళ్ళని అభినందిస్తాడు, ఎవరు విశ్వాసంలో పడిపోతూ ఉంటారో వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఉంటాడు, వాళ్ళను హెచ్చరిక చేస్తూ ఉంటాడు. చూడండి ప్రియదేవుని పిల్లరా, ఒక్క లోపాన్ని కూడా కలిగి ఉండలేదంట. అనగా దేవుడు కోరిన రీతిగా, దేవుడు కోరిన రీతిగా ఆల్ ఆర్ పర్ఫెక్ట్ అంట. అంటే ఆల్ ఆర్ పర్ఫెక్ట్ అంటే ఇక దానిలో లోపం అనేది ఎంచడానికి మనకు ఎక్కడా కూడా అవకాశం లేదంట. ఎక్కడా కూడాను అవకాశం లేదంట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘము పరలోకాన్ని పొందుకోవడానికి వాళ్ళు పూర్తి సంసిద్ధతను కలిగి ఉన్నారు. పూర్తి సిద్ధపాటును, సంసిద్ధతను కలిగి ఉన్నారు. మరి ఈ స్పందనలో ఉన్నటువంటి సంఘ సభ్యులను మనతో పోల్చుకుంటే మనలో ఎంతమంది సిద్ధపాటు ఉందండి? ఒకవేళ ఈ సెకండ్ రెండవ రాకడ వస్తే ఎంతమంది ఎత్తబడతాము? ఎంతమంది కొనుక్కోబడతాము? ఎంతమంది కొనుక్కోబడతామండి? బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నట్టు ఎంత బ్యాలెన్స్ కలిగి ఉన్నామో పాపం ఎట్లా ఇంకా మనం నిజంగా చాలా ఆశ్చర్యకరము ప్రియదేవుని పిల్లరా. మరి ఈ స్పందనలో సంఘము వీళ్ళు మనలాంటి టెక్నాలజీని ఉపయోగించలేదు, టెక్నాలజీని అనుభవించలేదు. కానీ వారు ఒక్క లోపాన్ని కూడా కలిగి లేరంట. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సంఘమును గురించి. ఈనాడు మన స్థానిక సంఘం గురించి రెండవ రాకడలో తీర్పు నాడు సాక్ష్యం ఇచ్చుటకు ఏమీ లోపం లేదని సాక్ష్యం ఇచ్చినట్లుగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలు పాటుపడగలుగుతున్నామా? ప్రయాసపడగలుగుతున్నామా? పని చేయగలుగుతున్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియదేవుని పిల్లరా. అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ స్పందనలో ఉన్నటువంటి సంఘము వేటికి సాదృశ్యం అని దేవుడు చెప్తున్నాడంటే అన్ని యుగాల్లో ఉన్నటువంటి హతసాక్షులకు సూచనగా ఈ యొక్క స్పందన సంఘం ఉన్నదంట. అన్ని యుగాల్లో ఉన్నటువంటి హతసాక్షుల త్యాగానికి సూచన. హతసాక్షి అనగా అర్థమైందండి. హతసాక్షి అనగా అర్థమైంది క్రీస్తు కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన వారు, అవునా కదా? అపోస్తలులు త్యాగం చేశారా చేయలేదా? ఆ రోమా ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టినా కూడా ఎక్కడా కూడా తలవంచలేదు, అవునా కదా?
కాబట్టి స్టెఫెను ఎలాగ చంపడ్డాడు, అయినా సరే ఎక్కడా కూడా తల వంచలేదు. కాబట్టి అన్ని యుగాల్లో ఉన్నటువంటి హతసాక్షుల త్యాగానికి ఈ స్ఫురణ సంఘము సూచన ఉన్నదంట. మరి మన సంఘము దేనికి, ఏ త్యాగానికి సూచనగా నిలబడినట్లుగా మనం ప్రవర్తించగలుగుతున్నామో ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన స్థానిక సంఘము ఏ విషయంలో సూచనగా ఉందన్నదని మనము దేవుని ఎదుటి చెప్పుకోగలము అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలు కూడా క్రీస్తు కొరకు హతసాక్షులు అవ్వటానికి ఏ మాత్రము కూడా వెనుకాడలేదు, వెనుదీయలేదంట. ప్రియ దేవుని పిల్లరా, ఈ సంఘము మనుగడ సాగించే సమయంలో రోమా ప్రభుత్వం ఉన్నది. రోమా ప్రభుత్వం ఎంత కరగసంగా ప్రవర్తించిందంటే క్రైస్తవులేరలా చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది. అటువంటి సమయంలో అదే ఏదైనా కష్టాలు ఉన్నప్పుడే మనలో తెగింపు వస్తుందంటండి, అనా కదా? బాధలు ఉన్నప్పుడే తెగింపు వస్తుందంట. మనకు అన్నీ సమకూరినప్పుడు తెగింపు రాదు, ఎందుకంటే అన్నీ మనకు ఉన్నాయి కానీ, అన్నా కదండి? చూడండి, మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అనుకోండి, పనిచేయడానికి ఇష్టపడం. ఒకవేళ మనకు అన్నీ సమృద్ధిగా లేక మనకు మన బిడవకు కడుపు మారుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? తప్పు చేసుకుని మనం కూడా కూలి పని చేయడానికి కూడా ఎందుకంటే మనం మన కుటుంబాన్ని పోషించుకోవాలి, అలా కదా? కనీసం మనకు బిడల కడుపైన నింపాలనే జ్ఞానం మనలో వస్తుంది, ఆ తెగింపు మనలో వస్తుంది. కాబట్టి అక్కడ కష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కష్టాలకు వెరవకుండా, బెదరకుండా, అదరకుండా హతసాక్షులుగా మారడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఇవాళ స్వార్థ ప్రకటించడానికి మన సంఘంలో తోటి సహోదరులు బలహీనపడినప్పుడు, ఆత్మ సంబంధంగా వెనక్కి వెళ్తున్నప్పుడు వారిని ప్రోత్సహించే మనసు మనలో ఉన్నదా? వారి కొరకు సమయాన్ని కేటాయించే మనసు మనలో ఉన్నదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన పిల్లరా, మన తోటి సహోదరుల్ని ప్రోత్సహించే మనసు మనకు లేకపోతే ఎక్కడో లోకంలో ఉన్న వారిని ఎలాగ ప్రోత్సహించగలమో, వారి కొరకు ఎలాగ సమయాన్ని కేటాయించగలమో అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన పిల్లరా, కాబట్టి ఇంకో విషయంలో ఈ సంఘం మాదిరికరంగా ఉన్నదంట. మరణం వరకు నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నారంట ఈ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా. మరణం వరకు. మరి ఇప్పుడు మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ మాటను బట్టి మనం బాప్తిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇన్ని సంవత్సరాల్లో ఎంత నమ్మకంగా, ఎన్ని విషయాల్లో నమ్మకంగా బ్రతకగలుగుతున్నాము, ఎన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆశపడుతున్నాము. ఎన్ని విషయాల్లోనండి మనం లేచినందు మొదలుకొని పడుకునే వరకు ఒక 30 క్రియలు చేస్తే కనీసం 3 క్రియల్లోనైనా దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నామా? ఏమండి, 3 పనుల్లోనైనా దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నామా? అసలు ప్రతి పని కూడా దేవుని ఇష్టానుసారంగానే చేయాలనే జ్ఞానం అన్న ఉంటుందా మనకు? ఉండదు. ఎందుకంటే మన విశ్వాసము జిగురు వలె కరిగిపోతుందండి. జిగురు తెలుసు కదా, మొదట్లో చాలా బాగా అది అతుక్కుంటూ ఉంటుంది. కాలం గడిచే కొద్ది ఏమవుతుందండి, దానిలో ఆ పంతనం పోతుంది. అంటే ఆ జిగురు తత్వం అనేది
పోతూ ఉన్నది. మనలో కూడా విశ్వాసం అలాగే పోతుంది. దురదృష్టకరం ఏంటంటే తొలినాళ్ళను నువ్వు ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నావో కడవరకు ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటేనే దేవుడు హర్షిస్తాడు, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఏ సంఘములో స్పందనలో ఉన్నటువంటి ప్రతి సంఘ సభ్యుడు కూడా మరణం వరకు నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నారట. ఈ విషయాలు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆ సంగతి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈనాడు గురించి, మరి ఈనాడు మన గురించి, ఏదో నేను బాప్తిని తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని సంవత్సరాల్లో ప్రతి విషయంలో దేవుని ఇష్టాన్ని జరిగించాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది అండి? మన హృదయమే చేయి వేసుకొని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది లేరు. ముఖ్యంగా సత్యాన్ని ఎరిగి ఉన్నామని చెప్పుకునే వాళ్ళే లేకపోతున్నారు. కాబట్టి మరణం వరకు నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండవాలని ఈ స్మరణ సంఘము మనకు సూచన చేస్తుందంట. ఈ స్మరణ సంఘము సూచన చేస్తుందంట మనకు. ఆ సూచన మనం పాటించాలో అవసరం లేదా? సూచన మనం పాటించాలో అవసరం లేదా? మనం రోడ్డుపై వెళుతున్నప్పుడు సూచిక బోర్డులు కనిపిస్తూ ఉంటాయి, అవునా కదా? ఇన్ఫర్మేషన్ బోర్డులు. ఒకవేళ టర్నింగ్ ఉందని ఆ యొక్క ఆర్ఎన్బి వాళ్ళు బోర్డు పెట్టినప్పుడు నా వెహికల్ నా ఇష్టం అని టర్నింగ్ తిరగకుండా సైడ్కి వెళ్తే పోయి గోతులు పడతాం, అవునా కదా? అలాగే దేవుడు ముందుగా మనకంటే ముందున్నటువంటి స్థానిక సంఘాల ద్వారా మనకు సూచన చెప్తూ ఉన్నప్పుడు, సూచన తెలియజేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? ఆ సూచన పాటించాలి ఖచ్చితంగా. కనీసము దాని వైపు తిరిగి చూడాలి. ఇప్పుడు మనమేమనుకుంటున్నాం అంటే, నేను బాప్తిని తీసుకోలేదా, నాకు విశ్వాసం అంటే తెలీదా, భక్తి అంటే తెలీదా, విధేయత అంటే తెలీదా, దేవుని జ్ఞానం అంటే తెలీదా అని ఆ సూచన వైపు కూడా చూడటానికి ఇష్టపడట్లేదు. ఆ సూచన వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు ప్రియదేవుని పిల్లారా. కానీ అది సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకి ఎంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆ యొక్క సిగ్నల్ లైట్ పడినప్పుడు మనం ఏం చేయాలండి? ఆగిపోవాలా, లేదంటే నాకు ఎక్స్పీరియన్స్ కదా అని వెళ్ళిపోవాలా? పోనీ మనం ఎటైనా వెళ్ళేటప్పుడు టర్న్ అయితే అటు సిగ్నల్ వేయాలా అవసరం లేదా? ఏమండి, నేను వెహికల్ కొని 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది డ్రైవింగ్ చేయబట్టి నాకు తెలుసులే అంటే మూర్ఖత్వం అయితే. కాబట్టి దేవుడు ఈ సంఘము ద్వారా హతసాక్షుల త్యాగాన్ని సూచనగా మనకు తెలుపుతున్నాడు. మరణ వరకు నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలని సూచన చెప్తున్నాడు. మరి మన సంఘంలో కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారడానికి సిద్ధమా కాదా? ఏమండి, సిద్ధమా కాదా? హతసాక్షులుగా మారటం దేవుడికి ముందుగా అసలు కలిగి ఉండాల్సిన విశ్వాసంలో ఎంత మట్టుకు విశ్వాసాన్ని కలిగి ఉంటాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక పాల కేంద్రానికి వెళ్ళినప్పుడు అన్నీ పాలే కదని ఫస్ట్ టైం మొట్టమొదటిసారి తెచ్చిన పాలను చెక్ చేసి ఆ తర్వాత తెచ్చిన పాలను చెక్ చేయకుండా ఉంటారా? అన్నీ పాలే కదా. అలాగ మన విశ్వాసాన్ని దేవుని వాక్యం చేత ఎప్పటికప్పుడు కూడా ఏం చేసుకోవాలండి? చెక్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. మన బరువెంతో తూర్చుకోవాలండి. ఎందుకంటే మనం విశ్వాసంలో తేలిపోతూ ఉన్నాం అపవాది గారి ఆశను చూసి. కానీ మనం అలాగుండకూడదని దేవుడు ఆ యొక్క స్మరణ సంఘాన్ని మనకు మాదిరిగా చూపించినాడు. మరొక విషయంలో మాదిరిగా ఉందంట. దేవుని చిత్తం నెరవేర్చిన యేసు మాదిరి చూపెను.
దేవుని చిత్తాన్ని జరిగించిన యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని జరిగించి ఎలాగైతే సర్వమానవాళికి మాదిరికరంగా ఉన్నాడో, మొన్న సంఘములో ఉన్న ప్రతి సహోదరి సహోదరులు కూడా దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు మాదిరిగానే జరిగించి మనకు మాదిరిగా ఉన్నారంట. ఏంటంటే యేసుక్రీస్తు వలె. అదే అంటున్నాడు పౌలు గారు రాసే పత్రిక ద్వారా, క్రీస్తు వలె సమానమైన సంపూర్ణత సాధించే వరకు. కాబట్టి మన విశ్వాసాన్ని ఎవరి విశ్వాసంతో పోల్చుకోవాలి? మనకంటే బలంగా ఉన్నటువంటి విశ్వాసంతో మనం కంపారిజన్ చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసండి, మనకంటే బాగా బలహీనంగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటాం. వాళ్ళకి ప్రతి ఆదివారం వచ్చే మనసు లేదుగా, నేనన్న వస్తున్నాగా, ఇది వాళ్ళకి ఇక ఇలాగ మనము వాళ్ళ బలహీనతలను మనకు ఆయుధాలుగా మార్చుకొని మనం బలహీనులుగా మారిపోతూ ఉంటాం. కాబట్టి సంఘములో విశ్వాసంతో మనము కంపారిజన్ చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే ఎవరితో చేసుకోవాలండి? మనకంటే బలంగా ఉన్నటువంటి విశ్వాసంతోనే కంపారిజన్ చేసుకోవాలి. ప్రియరా, చూడండి, ఇక్కడ స్మరణలో ఉన్నటువంటి సంఘము యేసునే మాదిరిగా తీసుకుందంట. యేసునే వారి జీవితాల్లో యేసుక్రీస్తుని చూపించారంట. ఎవరు చూపించారు? ఎప్పుడు? ప్రతినిత్యం. ఈవేళ రోజులు ఒక్కసారి చూపించగలుగుతున్నామండి. మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మన పనుబాట్ల ద్వారా. ఏమంటే ఒక్కసారన్నా యేసుక్రీస్తును చూపించగలుగుతున్నామా? మన జీవితం ద్వారా, మన మాట ద్వారా, మన చూపు ద్వారా చూపించలేకపోతున్నాం. ఎందుకంటే ఈవేళ క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి దేవుని ఎరిగినటువంటి బిడ్డల్లో ఉన్నటువంటి ఒక ఘోరమైన తప్పుడు స్వభావం ఉందండి. ఏందయ్యా ఘోరమైన తప్పిది ఏందంటే, తప్పుడు అవగాహన ఏంటంటే, దేవుని సమస్తమైన ఆజ్ఞల్లో కట్టడంలో దేవుని సేవ చేసే సేవకుడు పాటిస్తే చాలు, విశ్వాసులు మనము పాటించలేము, మనం పాటించకపోయినా పర్లేదు అనే తప్పుడు అవగాహనతో ఉండాలండి చాలామంది విశ్వాసులు. ఇది సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తున్నాడండి. అర్థమవుతుందండి? ఇది సరైన విధానం కాదని స్మరణలో ఉన్న సంఘము మనకు బుద్ధి చెప్తుందండి, మనకు గుణపాఠం చెప్తుందండి. ఎలాగో తెలుసా? యేసుక్రీస్తు మాదిరి జీవితాన్ని సువార్తికుడు, సేవకుడు ఒక్కడు మాత్రమే కాదు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు అలాగనుకుంటే దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో చూపించాలి. ఎప్పుడు చూపించాలండి? నాకు పెళ్ళి కాకపోతే, పెళ్ళి అయిన తర్వాత, బిడ్డ కలిగిన తర్వాత, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత, వాళ్ళకి పెళ్ళైన తర్వాత, వాళ్ళకి బిడ్డలు కలిగిన తర్వాత, చివరి దశలో ముసలి వాళ్ళు అయినప్పుడు, మన స్కూల్ దగ్గర ఒక సహోదరుని కలపటానికి వెళ్ళాను. ఒక స్కూల్లో ఏవో చేస్తారు. అతని దగ్గర వెళ్ళినప్పుడు పగలు వాచ్మెన్, నైట్ వాచ్మెన్ ఇద్దరు ఉంటారంట ఆ స్కూల్లో. వాళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యగారు మేము ఇప్పుడు ఇక్కడ చేస్తున్నామంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధాప్యంలో ఇక ఈ పని ఈజీగా ఉంటుందని చేసామండి, మేము కూడా వయసులో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాము అని చెప్తా ఉన్నారు. అంటే చూడండి ప్రియమైన పిల్లరా, మనం కూడా విశ్వాసములో ఇక మనకున్న విశ్వాసము చాలే అని ఎప్పుడు కూడా అనుకోకూడదండి. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు కూడా మనము మన జీవితం ద్వారా యేసుక్రీస్తును చూపించాలి.
ఎవరికి? లోకంలో ఉన్న వాళ్ళకి, మన కుటుంబంలో ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్న వారికి. కాబట్టి ఇప్పుడు దేని పిల్లరా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నేటి సంఘాలంటే చాలామంది విశ్వాసాలకు ఉంటే అభిప్రాయం ఏంటంటే, సేవకుడు మాత్రం పాటిస్తే చాలే దేవుని ఆజ్ఞలు, మనం పాటించిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కదా, ఆయన ఒకడు పాటిస్తే చాలు, మనందరం కూడా ఆశీర్వదించబడతాం, మనందరం కూడా పరలోకం చేరిపోతాం అని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇది సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మరొకటి ఏంటంటే, పొందిన శ్రమల కంటే రాజు యొక్క మాట ఎడల చూపిన విధేయతలో మాదిరిగా ఉన్నారంట. ఏంది? పొందిన శ్రమల కంటే రాజు యొక్క మాటకు విధేయత చూపుట్లోనే శ్రద్ధ కలిగి ఉన్నారంట. ఏంటిదంటండి? ఏ రాజు మాటకు? ఏ రాజండి? మన ఆత్మలకు రాజు ఏమిటి? యేసు క్రీస్తు మాటకు విధేయత కలిగి ఉన్నారంట. ఇవాళ మన కుటుంబంలో ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు, మన కుటుంబంలో ఏదైనా బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని వాక్యం వినటానికి ఎంతమంది ఇష్టపడతామండి? ఏమండి? సింపుల్గా ఉంటాం, కొద్దిగా పరిస్థితులు బాగోలేదండి, అవునా? పరిస్థితులు బాగోలేదండి, తర్వాత వచ్చే వారం రండి, వచ్చే వారం వింటామండి. కానీ స్మరణలో ఉన్న సంఘము అలాగే చేయలేదంటండి. వారు పొందుతున్న శ్రమల కంటే రాజు యొక్క మాట ఎడల వారు ఎంతో విధేయత చూపారంట. ఈ విధేయత ఎంతగా అంటే, యేసు క్రీస్తు తాను చనిపోతున్నప్పుడు కూడా తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగా కన్నాడే అలాగూ అన్నారంట. ఎక్కడ సంఘం వాళ్ళు? ఈ స్మరణలో ఉన్నటువంటి స్థానిక సంఘం, స్మరణలో ఉన్న స్థానిక సంఘం. ఈనాడు మనమైతే నేను ఎంత విశ్వాసంగా ఉంటున్నా, ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నా, దేవుడు నాకు మేలు చేయడా, నాకు ఈ అనారోగ్యత ఏర్పాటు చేస్తారా, లేదంటే నా భర్తకి ఇన్ని శోధనలు పెడతారా, నా భార్యకి ఇన్ని కష్టాలు పెడతారా, నా బిడ్డలకి ఎంత అనారోగ్యం పెడతారా, కొన్నాళ్ళు దేవునికి దూరంగా ఉంటా. అప్పుడు ఆయన దిగొచ్చి నా కష్టాలన్నీ తీరితే మళ్ళీ ఆయన దగ్గర పోతా. లేదంటే నిజంగా వింటుంటే మనం చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఆ శ్రమలు అనుభవిస్తూ దేవుని లోబట్టం అంటే ఎంత కష్టతరమో అర్థం చేసుకోండి. ఎంత కష్టతరమో అర్థం చేసుకోండి. మనం అసాధ్యం అనుకుంటున్నాం ఇప్పటి వరకు. ఏం అసాధ్యం అనుకుంటున్నాం? శ్రమల్లో దేవునికి విధేయత చూపటము, దేవుని మాటకు విధేయత చూపటము అసాధ్యం అనుకుంటున్నాము. అసాధ్యం కాదని ఈ స్మరణలో సంఘము నిరూపించింది కొన్ని వేల సంవత్సరాల క్రితమే. కాబట్టి సహోదరి సహోదరులారా, మనకొచ్చే ఈ శ్రమ మా చులకనైంది, అవునా కదా? చాలా చులకనైంది, చాలా తేలికైంది. ఇంకా వస్తుందా? సంతోషంగా ఫీల్ అవు. వాటిని ఎదుర్కొనే శక్తి, బలము, ధైర్యం కావాలని ప్రార్థించు. ఆనాడు వీళ్ళు ఇంత ధైర్యాన్ని శ్రమలు పొందుతూ కూడా యేసుక్రీస్తు మాటకి ఎలాగ విధేయత చూపారో తెలుసా? వాళ్ళ ప్రతి శ్రమను, ప్రతి ఇరుకు ఇబ్బందును వారికి వాక్యాన్ని బోధించే సేవకులతో పంచుకున్నారు. వాళ్ళతో ఆత్మీయ సహవాసాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉన్నారు.
నేటి విశ్వాసుడు ఉన్నటువంటి ధీమా ఏంటంటే మనకు ప్రార్థన చేసుకోవటం చేత కదా, మనకు విశ్వాసం వచ్చుగా, మన బైబిల్ చదువుకోవటం వచ్చుగా, ఇంకా ఆయనకి చెప్పి ప్రార్థన చేయమనాల్సిన అవసరం ఏముందలే అనే ధీమాలో చాలామంది ఉంటా ఉన్నారు. అందుకోసమే చాలామంది ఇదిగో మాకు ఈ అనారోగ్యత ఉందని చెప్పరు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో చెప్పరు, అలాగే నలిగిపోతూ ఉంటారు, మానసికంగా వేదన అనుభవిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ బాధను గుర్తించి అడిగినా కూడా అసలు విషయం చెప్పకుండా పైన చెప్తా ఉంటారు కొంతమంది. కానీ వాళ్ళ ముఖాల్లో బాధ తెలుస్తూనే ఉంటుంది. మరి చేసేది ఏమి లేదు, అవునా కదండి? ఇదిగోండి ఈ బాధ ఉన్నది, ఈ శ్రమ ఉన్నది, ఈ ఇబ్బంది ఉన్నదని పౌలుషీయులు చెరసాల్లో ఉంటే పౌలుషీయులు ప్రార్థిస్తే దేవుడు విడిపించాడా? సంఘమంతా ప్రార్థిస్తే దేవుడు విడిపించాడా? ఈనాడు నా కుటుంబంలో శ్రమలు వచ్చినా, మీ కుటుంబంలో శ్రమలు వచ్చినా ఐక్యతగా ఉండి ప్రార్థించాలి, ఐక్యతగా ఉండి ఎదుర్కోవాలి. కానీ మనమే అనుకుంటామంటే మన పరుగు పోద్దేమో, మన విలువ తగ్గిపోద్దేమో, మన తోటి సహోదరుల పట్ల, సహోదరుల వద్ద మనల్ని తక్కువగా చూస్తారేమో, మనకు విలువరేమో, ఇవన్నీ ఆలోచన చేసుకుంటా ఉన్నాం. ఈ ఆలోచనలు అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని టర్న్ చేస్తూ ఉన్నాడు. ఏం టర్న్ చేస్తున్నాడు? దేవుని మార్గం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తిప్పుతూ ఉన్నాడు. మనం అనుకుంటాం నేను ఎట్టనే ఉండా కదా అనుకుంటాం, కానీ ఆల్రెడీ ఇటు తిరిగి ఉంటాం. అర్థమైందండి? సేవకుడు వాక్యం ద్వారా గద్దించినా కూడా నేనైతే ఎట్టే ఉండాను, నేనైతే తప్పుకోలేదు, పడిపోలేదు అని చెప్తా ఉంటాం పైకి. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, వీటన్నిటికీ ఈ స్పందనలో ఉన్న సంఘము ఇలాగ ఈ అన్ని విషయాలు కలిగి ఉండటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా మీకు? యేసు క్రీస్తు వలె ఉండాలని ప్రతి ఒక్కరిలో బలమైన ఆకాంక్ష ఉండేదంట. వాళ్ళలో ఆకాంక్ష ఉండేదంట, బలమైన కోరిక ఉండేదంట. ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ఉండటానికి ప్రయాసపడే వాళ్ళంట. ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి ఉండటానికి ప్రయాసపడే వాళ్ళంట. ఒకరి బాధలు ఒకరు చెప్పుకునే వాళ్ళంట. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి వందనాలు చెప్తాం, అది కూడా చెప్పాలి. కాబట్టి మిగతా రోజుల్లో మన తోటి సహోదరుల యొక్క స్థితిగతులు ఏందో ఎంతమంది తెలుస్తున్నాయండి? ఎంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి? ఉదాహరణకు మన స్థానిక సంఘానికి యవన బిడ్డలు 10 వారాల నుండి దూరం అయ్యారు. వారు ఏ పరిస్థితుల కొరకైతే దూరం అయ్యారో ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఎవరైనా వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏం సంఘం అంటే సేవకుడిది ఒక్కడిదేనా బాధ్యత? ఇప్పుడు మన సంఘము సంఖ్యపరంగా శోధించబడుతుంది. ఈ శోధన ఎదుర్కోవాలంటే సేవకుడిది ఒక్కడిదైనా బాధ్యత? సేవకుడి భుజం మీదే ఉందా బాధ్యత? మనందరం క్రీస్తు శరీరంలో అవయవాలం కాదా? సంఘం పట్ల మనకు బాధ్యత లేదా? ఆదివారం దేవుని ఆరాధించి చేతులు దులుపుకొని వెళ్తే సరిపోతుందా? బాధ్యతగా ఉండాలో అవసరం లేదా? మీ హృదయాల మీద చేయవేసుకొని చెప్పండి మనస్ఫూర్తిగా, ఎందరో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నారు? రోజుకు కనీసం ఒక్కసారి ప్రార్థిస్తున్నారా? ప్రార్థించట్లేదు. ఎందుకంటే ఆ సంఘ క్షేమాభివృద్ధి నాకే అవసరం, నా కుటుంబ క్షేమాభివృద్ధి నాకు కావాలి.
నా క్షేమాభివృద్ధి నాకు కావాలి. మనకు అనారోగ్యత ఉంటే మనం ప్రార్థన చేసుకోమా? దేవా నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా అని. మరి సంఘము సంఖ్యలో అనారోగ్యత ఉన్నప్పుడు మనం ప్రార్థించలేమా? ఎవరైతే వెనుకబడుతున్నారో వారిని ప్రోత్సహించలేమా? ఈ స్పందనలో ఉన్న సంఘం అలాగూ చేశారండి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సాంఘిక సంఘాల్లో లోపం ఏంటంటే, కులాల పరంగా, గోత్రాల పరంగా, వర్ణాల పరంగా, వర్గాల పరంగా విడిపోయి ఉంటున్నారండి. కానీ అప్పుడున్నటువంటి ఈ సంఘములో యోధులను లేదు, యోధోత్తరులను లేదు, గ్రీస్ దేశస్తులను లేదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదండి. అందరూ ఐక్యంగా పంచుకున్నారు, ఐక్యంగా ఉన్నారు. మనం ఉండలేకపోతున్నాం. సో మనల్ని ఉండకుండా దేవుడు మన స్థానిక సంఘాన్ని అడ్డుకుంటుండ. అవునా? ఏమండి? దేవుడు మన స్థానిక సంఘాన్ని అడ్డుకుంటుండా? అడ్డుకునేది మనమా? దేవుడు భూమి మీద ఉన్నటువంటి తన కుమారుడు ప్రతి సంఘము కూడా ఒక స్ఫూర్ణ సంఘం లాగా ఉండాలని ఆయన కోరుతున్నాడండి. అర్థమవుతుందండి? అందుకైనా దేవుడు అనేక ప్రాంతాల్లో తన దాసుల ద్వారా తన కుమారుడు సంఘాలను పునఃప్రారంభించింది. కాబట్టి దేవుని పిల్లారా, సంఘం అంటే చాలా బాధ్యతలతో కూడినటువంటి ఇదండి. మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలి, బాధ్యతగా ప్రవర్తించాలి, బాధ్యతగా కలిసి మెలిసి పనిచేయాలి. అలాగూ పనిచేయగలిగితే ఇప్పుడు ఈ స్ఫురణ సంఘం మాదిరిగా దేవుడు మన గురించి బైబిల్లో పత్రిక రాయించే అవకాశం లేదనుకోండి, కానీ రెండవ రాకడలో మన సంఘమును గురించి దేవుడు ఆ యొక్క జన సమూహం అందరి ఎదుట సాక్ష్యం ఇస్తాడే కూడా. సాక్ష్యం ఇచ్చినట్లుగా ఎప్పటి వరకు మనం ప్రవర్తించాల, నాతో సహా. కాబట్టి ఇక నుంచి అయినా మనం ఏం చేయాలండి? వీటి విషయాల్లో ఆ స్మరణ సంఘం ఏ విషయాల్లో అయితే ఎలాగైతే పనిచేశారో మనం కూడా అలాగూ పనిచేయడానికి ప్రయాసపడాలి. ఏం చేయాలి? ప్రయాసపడాలంటే వాక్యం ఎంతగా తెలుసుంటే అంతగా ప్రయాసపడడానికి మనం ఇష్టపడతామండి. వాక్యం తెలిసి ఉండాలంటే, మనకు తెలియాలంటే సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి. మొక్కుబడిగా ఆదివారం వచ్చి వెళితే ఏం తెలియదండి. కాబట్టి దేవుని పిల్లరా, ఈనాడు మనం గమనించాము, స్మరణ సంఘం వచ్చి ఇలాగూ భూమి మీద ప్రతి సంఘము కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ బాధ్యతను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డపై పెడుతున్నాడు. నీపై పెట్టిన బాధ్యతను ఎంత మటుకు నువ్వు నిర్వర్తించగలుగుతున్నావు, నాపై పెట్టిన బాధ్యతను ఎంత మటుకు నేను నిర్వర్తించగలుగుతున్నాను అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఓపికతో శ్రద్ధతో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి.